పొరపాటున కింద పడ్డప్పుడు, ప్రమాదంలో గాయపడ్డప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలకు ఒకప్పుడైతే పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేసేవాళ్ళు. అయితే ఆర్థోస్కోపీ అందుబాటులోకి వచ్చాక చర్మంపై ఎలాంటి కోతలు పెట్టకుండానే దెబ్బతిన్న లిగమెంట్లను చక్కగా మరమ్మతు చేస్తున్నారు. లిగమెంట్ గాయాలకు ఆర్థోస్కోపీ చికిత్స గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లిగమెంట్స్ అంటే ఏంటి? మోకీలులో వాటి పనితీరు ఎలా ఉంటుంది? లిగమెంట్స్ అంటే అవి బేసికలీ కంట్రాల్ టిష్యూస్. ఒక జాయింట్ని ఇంకో జాయింట్ని మనం జాయింట్ మీద సపోర్ట్ ఇచ్చేది, ఒక బోన్ని ఇంకో బోన్ని కనెక్ట్ చేసేది, దాన్ని లిగమెంట్స్ అంటాము. సో ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, ఇది ఎమక, మోకాలు ఎమక. ఇక్కడ సైడ్లో ఈ బోన్కి పై బోన్ అంటే ఫీమర్ బోన్ టిబియా బోన్కి కనెక్షన్ ఇస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. దాన్ని మనం లిగమెంట్ అంటాము. ఇటుపక్క లిగమెంట్ ఉంది, ఇది ఫిబులా పక్క సైడ్లో. సో దీన్ని ఫిబులార్ కొలాటరల్ లిగమెంట్ అంటాము, దీన్ని మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అంటాము. లోపల నీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ఒక లిగమెంట్ ఉంటుంది, అది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాము. ఇక్కడ వెనకాల ఇంకొక లిగమెంట్ ఉంటుంది, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సో మోకాల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉండే లిగమెంట్స్ 4 ఉంటాయి. సో ఎముకని కనెక్ట్ చేసేది ఒక కండరం ఉంటుంది, దాన్ని మనం లిగమెంట్ అంటాం. లిగమెంటు గాయాలు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? లిగమెంట్ ఇంజరీస్ మనకు ఉండేది ఓన్లీ మీకు చెప్పినట్లు మోకాల్లో కాదు, కానీ యాంకిల్లో ఉంటుంది, రిస్ట్లో ఉంటాయి, షోల్డర్స్లో ఉంటుంది. సో ఎనీ జాయింట్ మనకు ఉండే దాంట్లో ఫింగర్స్లోనూ ఇక్కడిక్కడ జాయింట్స్ ఉంటాయి. ఎనీ జాయింట్లో మనకు లిగమెంట్స్ ఉంటాయి. నా ఏదన్నా యాక్సిడెంట్ అయినా, స్పోర్ట్స్ ఇంజరీ అయినా కానీ, బోన్ ఫ్రాక్చర్ అయినా కావచ్చు, లేకపోతే లిగమెంట్ ఇంజరీ అయినా కావచ్చు. లక్కీగా మనకు అయ్యేది 90% ఆఫ్ ఇంజరీస్ లిగమెంట్ ఇంజరీసే ఉంటాయి, 10% ఫ్రాక్చర్లు కావచ్చు. కానీ ఫ్రాక్చర్లు అయితే రికవరీ కొంచెం టైం పడుతుంది. లిగమెంట్ ఇంజరీ అయినా కానీ రికవరీ టైం పడుతుంది, కానీ ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. సో లిగమెంట్ ఇంజరీస్లో మనకు ఎప్పుడైనా పడినప్పుడు ఈ మోకాలు ఇట్లా సైడ్కి పోయిందనుకోండి, సైడ్కి పోయినప్పుడు ఈ లిగమెంట్ స్ట్రెయిన్ అవుతుంది. దాంట్లో 3 టైప్స్ ఉంటాయి: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ లిగమెంట్ అంటే లిగమెంట్ ఓన్లీ కొంచెం స్ట్రెచ్ అయింది, కొంచెం స్ట్రెయిన్ అయింది. మోడరేట్లో టేర్ 50% అయి ఉంటుంది, బట్ కంప్లీట్ కాలేదు. సివియర్ దాంట్లో అయితే పూర్తిగా లిగమెంట్ కట్ అయిపోయింది. సో పూర్తిగా లిగమెంట్ కట్ అయినప్పుడు దానికి మనం సర్జరీ చేయాల్సిందే. పార్షియల్ టేర్, మోడరేట్ టేర్ ఉన్నప్పుడు రెస్ట్ ఇచ్చి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మటుకు రికవర్ కావచ్చు. డిపెండింగ్ ఆన్ ఏ లిగమెంట్ ఇంజరీ అయిందో దానికి రెస్ట్ మనం ఎనీ టైం బిట్వీన్ 3 to 6 వీక్స్ వరకు ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ అవన్నీ చేయాల్సి వస్తుంది. లిగమెంట్స్ గాయాలకు కారణాలేంటి? మోస్ట్ లిగమెంట్ ఇంజరీస్ ఆర్ ఇంజరీ రిలేటెడ్. లిగమెంట్స్ మామూలుగా వేరే కారణంగా ఇన్ఫ్లమేషను, జ్వరము, ఫీవర్ వచ్చే మూలంగా డ్యామేజ్ కావు. ఇట్ విల్ బి అ స్పోర్ట్స్ ఇంజరీ ఉంటుంది ఆర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ అయినా, మనం ఇంట్లో స్లిప్ అయినా కానీ, స్పోర్ట్స్ ఇంజరీ అయినా కానీ, ఏదైనా కొలిజన్ అయినా, ఎవరైనా వచ్చి మనకి తగిలినా కానీ లిగమెంట్ ఇంజరీ కావచ్చు. సో డిపెండింగ్ ఎట్లా మనకు తగులుతున్నది, ఆ లెగ్ పొజిషన్ ఎట్లుంది అని చూసే ప్రకారంగా ఈసారి మనం డిస్కషన్ అయితే మోకాళ్ళ గురించి చెప్తాం. బికాజ్ మోకాల్లో అది మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ అండ్ దానికి లిగమెంట్స్ 4 ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ఎట్లా ఇంజరీ అవుతున్నది లిగమెంట్స్ డ్యామేజ్ కావచ్చు. డిస్కస్ చేసినట్ల మీడియల్ కొలాటరల్ లిగమెంట్ ఒక భాగం, ఒక సైడ్ ఉంటుంది, లాటరల్ ఒకటి ఉంటుంది. అండ్ ద మెయిన్ స్టెబిలైజర్స్ మోకాళ్ళ ముందరికి వెనకాలకి జరగకుండా ఉండేది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అండ్ పీసీఎల్ లిగమెంట్ అని ఉంటాయి. సో ఇంజరీ అయినప్పుడు ఒకటి డ్యామేజ్ కావచ్చు, 2 డ్యామేజ్ కావచ్చు. అన్కామన్ టు హ్యావ్ మోర్ దెన్ దాట్, బట్ చాలా సివియర్ ఇంజరీస్లో 3 లిగమెంట్స్ ఆల్సో డ్యామేజ్ కావచ్చు. ఆర్థోస్కోపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఇప్పుడు మనకు స్కోపీ అంటే ఎనీథింగ్ టు ఎంటర్ ఇన్ టు ద జాయింట్. ఆర్థ్రోస్కోపీ ఈజ్ అ స్మాల్ హోల్ పెట్టి జాయింట్లో మనం ఓపెన్ చేసేది. ఇక్కడ మోకాలు ఉంది కదండి, గత 35-40 ఇయర్స్ అప్పుడు కంప్లీట్గా ఓపెన్ సర్జరీ చేసి దీన్ని రిపేర్ చేసేది. సో వర్టికల్ ఇన్సిషన్ ఆర్ సైడ్ ఇన్సిషన్ ఇచ్చి దాన్ని రిపేర్ చేసేది. ఇప్పుడు ఆర్థ్రోస్కోపీలో చిన్న 5 mm to 3 mm హోల్ పెట్టి 2 పక్కల పెట్టేసి దాన్ని ఆర్థ్రోస్కోపీ ద్వారా లోపల లిగమెంట్స్ని రిపేర్ చేయవచ్చు. దాన్ని మెనిస్కస్ లోపల రబ్బర్ వాషర్ డ్యామేజ్ అయితే క్లీన్ చేయవచ్చు, దానికి రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఈ అన్ని ప్రొసీజర్స్ ఆఫ్ ఎనీ సర్జరీ టు బి డన్ ఇన్ ద జాయింట్ ఫార్ ఓన్లీ
మనం అనుకునేది స్పోర్ట్స్ ఇంజరీస్ కోసము లిగమెంట్ అండ్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ కోసము చిన్న హోల్ పెట్టి డే కేర్ సర్జరీ, అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. పెయిన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో ఫాస్ట్ ఉంటుంది. సో ఎనీ ప్రొసీజర్, మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్స్ మనం ఈ ఆర్థ్రోస్కోపీ చేసేది ఆ షోల్డర్ జాయింట్స్, ఎల్బో జాయింట్ అండ్ నీ జాయింట్స్ మెయిన్లీ. రేర్గా ఎల్బో అండ్ రిస్ట్లో అండ్ ఆల్సో యాంకిల్లో చేసుకోవచ్చు. కానీ 90 to 95% ఆఫ్ ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్ ఆర్ నీ జాయింట్స్ అండ్ లిమిటెడ్ ఆల్సో టు ద షోల్డర్ జాయింట్. లిగమెంట్స్ గాయాలకు చికిత్స చేయటంలో ఆర్థోస్కోపీ ఎలా అనుకూలంగా ఉంటుంది? ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం ఏ లిగమెంట్ డ్యామేజ్ అయినా కానీ దాని డ్యామేజ్ మనము సివియర్ ఉన్నప్పుడు, మైల్డ్ టు మోడరేట్ ఇంజరీస్ అంటే లిగమెంట్ ఓన్లీ స్ట్రెచ్ అయినప్పుడు, కొంచెం మైల్డ్ టేర్స్ ఉన్నప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరం లేదు. ఓన్లీ వెన్ ద లిగమెంట్ ఈస్ కంప్లీట్లీ టోన్ ఆర్ మోర్ దెన్ 80% డ్యామేజ్, అప్పుడు మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆర్థ్రోస్కోపీ ద్వారా చిన్న హోల్ పెట్టి కెమెరాలో చూసుకొని, ద హోల్ ఈజ్ హార్డ్లీ 4 to 5 millimeters. ఇట్స్ డే కేర్ సర్జరీ, లేకపోతే 1 day అడ్మిషన్లో ఉండాలా. దాంతో మనం అన్ని లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్, లిగమెంట్ ప్రొసీజర్స్ నీ జాయింట్స్ అండ్ షోల్డర్ జాయింట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఆర్థోస్కోపీతో లిగమెంట్లను ఎలా మరమ్మత్తు చేస్తారు? నార్మల్గా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసినప్పుడు ఆ లిగమెంట్ని మనం వేరే సూచన మెటీరియల్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, ఫైబర్ మెష్ వైర్స్ ఉంటాయి. సో అండ్ ట్యాక్స్ అండ్ టెండన్ రిపేర్ చేసేదానికి వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ వాడి మనం లిగమెంట్ని రిపేర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు లిగమెంట్స్ ఏ పార్ట్ నుంచి పోయినాయి చూసుకొని దాన్ని బట్టి రిమైండ్ చేయాలా. కొన్నిసార్లు అయితే ఆర్థ్రోస్కోపీతో కాకపోతే ఓపెన్ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేర్ ద లిగమెంట్ ఇస్ బ్రోకన్. నా సపోజింగ్ ఈ లిగమెంట్ మీకు మోకాల్లో చూపించినాను, లోపల ఉండే లిగమెంట్స్ ACL, PCL డ్యామేజ్ అయితే దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేసుకోవచ్చు. ఈ సైడ్లో లిగమెంట్స్ ఉన్నాయి, మీడియల్ కొలాటరల్ అండ్ లాటరల్ కొలాటరల్. ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఆర్థ్రోస్కోపీ కాదు కానీ ఓపెన్ సర్జరీలో రిపేర్ చేయాల్సి వస్తుంది యూజింగ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ టెక్నిక్స్. సో డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్ ఈస్, మోస్ట్లీ అయితే 90% లిగమెంట్స్ మోకాలు లోపలే డ్యామేజ్ అవుతాయి. ఈ కొన్ని రేర్ కండిషన్స్లో ఈ బయట లిగమెంట్స్ కానీ ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆర్థోస్కోపీపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? ఆర్థ్రోస్కోపీ గురించి మనకు ఐడియా రావాలంటే ది ప్రొసీజర్ లాస్ట్ 25 years నుంచి ఇండియాలో రొటీన్గా జరుగుతున్నది. గత 15 years నుంచి అయితే రెగ్యులర్గా ఎవ్రీ ఆర్థోపెడిక్ సర్జన్ ఇస్ ట్రైన్డ్ ఇన్ ఆర్థ్రోస్కోపీ. దాని లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ దాన్ని బట్టి దాన్ని ఎన్ని ప్రొసీజర్స్ చేయగలుగుతారు. 15 years బ్యాక్ అయితే ఏదైనా రబ్బర్ వాషర్ తెగిందనుకో దాన్ని తీసేసేది, కట్ చేసేది. బట్ నౌ విత్ న్యూవర్ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్స్తో దాన్ని రిపేర్ చేయగలుగుతాము. సో ముందుండే దాన్ని డ్యామేజ్ ఇంకా ఫ్యూచర్ కాకుండా రిపేర్ చేయవచ్చు, రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. సో అడ్వాన్స్ మెటీరియల్స్ వచ్చినాయి, అడ్వాన్స్ మెథడ్స్ అండ్ సర్జికల్ టెక్నిక్స్తో రిపేర్ ఆఫ్ ది స్మాల్ థింగ్స్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ ఇన్ ద లాస్ట్ 5 to 7 years. లిగమెంట్లకు గాయాలైతే మోకాళ్ళలో నొప్పితో పాటు నడక, కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ పెద్దగా కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు.